ఏంది ఎందుకో పిలిచినావు? ఏం లేదు, ఏలుకున్న పవర్ ఉన్నదో లేదో అని చెగి ఎత్తన్నా. ఊపుకుంటేటో పోతన్నావు, ఏం కూర వండాలో చెప్పిపోరాదు? దాని పేర్ల మొదటి అక్షరం ప్రశ్నిస్తది, రెండో అక్షరం బెదిరిస్తది, మూడో అక్షరమేమో గౌరవిస్తది. దాన్ని అండు. అన్ని అల్లిబిల్లి మాటలు మాట్లాడతావు, ఏందో చక్కగా చెప్పిపో. మొగని గాయ గత్తర చేసుడైతే తెలుస్తుంది కదా. ఏహే చెప్పు. నిన్నగాక మొన్న తెచ్చిన కదా గడ్డ. ఓహో క్యాబేజా? క్యాబేజే. భార్యని ఇంటి దీపం అంటారు కదా. నేనేమంటున్నా అంటే, ఒకవేళ ఒకటే ఇంట్లో 4-5 దీపాలుంటే ఆ ఇల్లు ఇంకెంత వెలిగిపోతుందో అంటే అన్నాడు గాని. మీ మరదలు నీళ్ళు పోసుకునేదట కాదు. దాని ముచ్చట చెప్పినావు గాని అది బాగా బలిసింది. ఓదికు తాగడానికి నీళ్ళే దొరుకుతలేవంటే నీళ్ళ మీద నీళ్లు పోసుకుంటుందా? అయితే గాని నీళ్ళు ఎక్కంచెలు తెచ్చిందా అడుగుపో, ఒక బిందెడు దేనన్నది ఎత్తా. ఓ బిత్రోడా, పెయి మీద నీళ్లు కాదు పోసుకున్నది. హలో మేడం నా భార్య తప్పిపోయింది మేడం. నీ భార్య తప్పిపోతే నేనేం చేయాలయ్యా? ఇది పోస్ట్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయి. అయ్యో ఈ ఆనందంలో ఒక్కొక్క అడిగి చేయబోయి ఇంకొక అడిగి చేసుడు అవుతుంది ఫోను. అమ్మా, అక్కకి 1000 రూపాయలు ఫోన్లో పంపవా? పంపేశానమ్మా. ఏడ పంపావు? డబ్బులు చేతిలోనే ఉన్నాయిగా. ఇటీ ఈసారి ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోతే డాడీ కూరగాయల బండి పెట్టిస్తానన్నాడు. మరి బాగా ప్రిపేర్ అవుతున్నావా? బాగా ప్రిపేర్ అవుతున్నా. ఏది చెప్పు. కూరగాయలమ్మా, కూరగాయలు రావడమ్మా, కేజీ టమాటోలు. హలో బంగారం, తిన్నావా? తిన్నాడు, మళ్ళా తింటాడు.